దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 25. శ్రీమానికి ఉన్న ఓసిడి ప్రాబ్లం గురించి మైనాకి తెలిసిందా? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్స్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కార్తీక్ మైనా అలా కౌగిలించుకోవటం శ్రీమాన్ కంట్లో పడిపోతుంది. అప్పుడే అక్కడికి వస్తున్న పల్లవి కూడా వాళ్ళిద్దరినీ అలా చూస్తుంది. శ్రీమాన్, పల్లవి వాళ్ళిద్దరినీ చూస్తున్నారు కానీ ఇద్దరూ చాటుగా నిలబడి ఉండటం వల్ల వీరిద్దరూ ఒకరికొకరు కనిపించడం లేదు. ఏంటి కార్తీక్ ఇలా జరిగింది అంటూ మైనా కార్తీక్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటే కార్తీక్ తన వెన్ను మీద చేపెట్టి నిమురుతూ, ప్లీజ్ మైనా, ఏడవకు. నువ్వు ఇంతగా బాధపడుతుంటే నేనిక అసలు తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు. వాళ్ళిద్దరూ అలా ఒకరి కౌగిల్లో ఒకరు ఉండటం చూసి శ్రీమాన్ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ కాస్త చూపు కిందికి దింపేసరికి వాళ్ళ ఇద్దరి కౌగిలింతల మధ్యలో మైనా మెడలో ఉన్న మంగళసూత్రాలు కాస్త బయటికి కనిపిస్తూ ఉంటాయి. శ్రీమాన్ ఆ తాళిని చూడగానే పవిత్రంగా ఆ మంగళసూత్రాలను పూజించడం గుర్తు తెచ్చుకొని ఆ మంగళసూత్రాలు కట్టించుకున్న తన భార్య మరొకరి కౌగిలింతలో ఉండటం భరించలేకపోతూ, ఛ! నా కర్మ కాకపోతే నా మనస్తత్వానికి ఇంకెవరో ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని విరక్తి చెందుతూ ఉంటాడు. ఎన్నో ఆశలతో తాళి కట్టించుకొని భర్త కౌగిల్లో ఉండిపోవాలనుకున్న పల్లవి కార్తీక్ కౌగిలింతలో మైనాని చూసి భరించలేకపోతూ గుండెల మీద వేలాడుతున్న తాళిని కన్నీళ్లతో చూసుకుంటుంది. కార్తీక్ కూడా బాధపడుతూ కౌగిల్లో ఉన్న తన్ని ఓదారుస్తూ, మన టైం బాగలేక ఇలా జరిగిందనుకుందాం. కానీ మైనా, మన భవిష్యత్తు సంతోషంగా ఉండటం కోసం నేను ఈ తీర్పుని అంగీకరించాల్సి వచ్చింది. మళ్ళీ ఇదే రోజున మనం ఖచ్చితంగా ఒకటవుతాము. నీ జీవితంలోకి అతను వచ్చినా, నా జీవితంలోకి పల్లవి వచ్చినా మనమిద్దరం వేరు కావడం అనేది ఎప్పటికీ జరగని పని అని ఓదారుస్తూ ఉంటాడు. కానీ కార్తీక్, ఈ సంవత్సరం అంతా ఆ కొత్త ఫ్యామిలీతో నేను ఎలా ఉండాలో, నీ స్థానంలో ఆ శ్రీమాన్ని ఎలా భరించాలో అర్థం కావడం లేదు అని అంటుంది. నువ్వు వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి ఎంత బాధపడుతున్నావో, నా ఫ్యామిలీలో పల్లవిని చూసినా కూడా నేను అంతే బాధపడుతున్నాను మైనా. కానీ జరిగిపోయింది ఇప్పటికిప్పుడు మార్చలేం కదా. ఇదంతా మన తలరాత అనుకొని ఈ సంవత్సరం అంతా భరించడం తప్ప చేసేది ఏమీ లేదు అని అంటాడు. మైనా కన్నీళ్లు తుడుచుకొని కార్తీక్ కౌగిలింతల నుంచి లేచి, అవును కార్తీక్, మన జీవితం ఇప్పుడు ఏడుపుమయమైనా మన భవిష్యత్తు బాగుండాలని ఆశతోనే నేను కూడా ఆ తీర్పుని అంగీకరించాను అని ఒకప్పుడు పల్లవి రెస్టారెంట్లో భార్యాభర్తల బంధం గురించి తన నిర్ణయం చెప్పింది విని గుర్తు తెచ్చుకొని భయపడుతూ, నువ్వు ఈ సంవత్సరంలో నన్ను మర్చిపోయి పల్లవికి దగ్గర కావు కదా కార్తీక్ అని భయంగా అడుగుతుంది. తన ప్రశ్నకు కార్తీక్ ఆశ్చర్యపోతుంటాడు. ఇటు పల్లవి, శ్రీమాన్ కూడా తన ప్రశ్నను ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్ను మర్చిపోయి పల్లవికి దగ్గర కాడువేంటి? అసలు నేను నిన్ను ప్రేమిస్తూ పల్లవికి నేనెందుకు దగ్గరవుతాను? ఆ అనుమానం నీకెందుకు వస్తుంది అంటాడు కాస్త చిరాకు పడుతూ. అంటే కార్తీక్, ఏదో చిన్న భయంతో అడిగాను అంటుంది మైనా. అసలు అలాంటి ఆలోచనలు నీ దరిదాపులోకి రానివ్వకు. ఆ అమ్మాయిని నేను ఆఫీసులోనే నచ్చను. అలాంటిది నా జీవితంలో నచ్చుతానని ఎలా అనుకుంటున్నావు? ఇంకొకసారి ఇలా మాట్లాడి నన్ను ఇంకాస్త బాధ పెట్టుకోమైనా అని అంటాడు. అయ్యో, నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు. ఎంతైనా పల్లవి పేదింటి కుటుంబంలో కట్టుబాట్లు, సాంప్రదాయాలు, ఆచారాలతో పెరిగిన అమ్మాయి కదా. నిన్నేమైనా మార్చుకుంటుందేమోనని నా భయం అని అంటుంది. తను మార్చుకుంటే నేను మారిపోవటానికి నేనేమైనా కీతో రన్నయ్యే బొమ్మని అనుకుంటున్నావా? అసలు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ముందు నీ మనసులో నుంచి తీసేయ్. నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు. నీకు తప్ప ఇంకెవరికి స్థానం ఉండదు అని అంటాడు. థ్యాంక్ యూ కార్తీక్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కార్తీక్ 2 చేతులు పట్టుకొని కన్నీళ్ళు పెడుతూ చెప్తుంది. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మైనా?
ఆల్రెడీ నువ్వు నా మనసులో నిలిచిపోయి ఉన్నావు. నా కళ్ళలో నీ రూపమే మెదులుతుంది కానీ, ఆ పల్లవిని ఎప్పటికీ అలా చూడను. నా మీద నమ్మకం ఉంచు అని అంటాడు. సరే అన్నట్టుగా మైనా కన్నీళ్లు పెట్టుకుంటూనే తల ఊపుతుంది. శ్రీమాన్, పల్లవి వాళ్ళిద్దరిని చూస్తూ మౌనంగా ఆ మాటలు వింటూ ఉంటారు. కార్తీక్ ప్రేమగా తన తల నిమురుతూ, ఇప్పటికే చాలా టైమైంది, ఇక వెళ్ళి పడుకో అని అంటాడు. సరే, నువ్వు కూడా వెళ్ళి పడుకో, గుడ్ నైట్ అని చెప్పి మైనా దారిన మైనా వెళ్తుంటుంది. కార్తీక్ దారిన కార్తీక్ వెళ్తుంటాడు. అలా మైనా లోపలికి వెళ్ళబోతుంటే ఎదురుగా శ్రీమాన్ కనిపిస్తాడు. ఒకరికొకరు క్షణం సేపు చూసుకుంటారు. శ్రీమాన్కి ఆల్రెడీ మైనా మీద ఫుల్గా నెగిటివ్ అభిప్రాయం ఏర్పడేసరికి కోపంగా చూస్తుంటాడు. కానీ ప్రస్తుతానికి మైనా మాత్రం మామూలుగానే చూస్తూ లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత కార్తీక్ కూడా లోపలికి వెళ్ళబోతుండగా ఎదురుగా పల్లవి కనిపిస్తుంది. ఎప్పట్లాగాని పల్లవిని కోపంగా చూసి తనను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక శ్రీమాన్, పల్లవి కూడా ఎవరి దారిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. నోట్: శ్రీమాన్, పల్లవి కోరుకున్న వ్యక్తుల్ని పెళ్లి చేసుకోబోతున్నామనే ఆశలే పెట్టుకున్నారు కానీ ఒకరి మీద ఒకరికి లవ్ అనేది అసలు ఏర్పడలేదు. వాళ్ళు ఒకసారి ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప ఇంతవరకు వాళ్ళు డైరెక్ట్గా ఎదురుపడి మాట్లాడింది కూడా నేను చూపించలేదు. కావున వాళ్ళని ప్రేమికులుగా చూడొద్దు. మైనా రూంలోకి వెళ్ళిపోతే శ్రీమాన్ హాల్లో అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటాడు. కానీ బయటే ఉన్న సురేష్ మాత్రం అక్కడ ఉన్న నలుగురిని గమనించాడు. స్నేహితుడి గురించి బాధపడుతూ లోపలికి వచ్చేసరికి శ్రీమాన్ ఒంటరిగా సోఫాలో కూర్చోడం చూసి పక్కకు వచ్చి కూర్చుంటాడు. నువ్వింకా నిద్రపోలేదా సురేష్ అని అడుగుతా శ్రీమాన్. నిద్ర రాకపోతే అలా బయటికి వెళ్ళి వస్తున్నాను అంటాడు సురేష్. శ్రీమాన్ విని మౌనంగా ఉండిపోతాడు. నేనొకటి అడుగుతాను, సమాధానం చెప్తావా అని అడుగుతా సురేష్. ఏంటది అని శ్రీమాన్ అడగగానే, కార్తీక్ మైనా ప్రేమించుకున్నారు కాబట్టి సంవత్సరం తర్వాత వాళ్ళు ఒకటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి అదే సంవత్సరం తర్వాత నువ్వు పల్లవిని తిరిగి పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. ఎలా చేసుకుంటాను? పల్లవి కూడా నాకిప్పుడు సెకండ్ హ్యాండ్ అవుతుంది కదా. పైగా సంవత్సరం అంతా కార్తీక్తో ఉన్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అడుగుతున్నావు అంటూ స్నేహితుడి మీద సీరియస్ అవుతాడు. అంటే అప్పటికి నువ్వు కూడా సెకండ్ హ్యాండ్ పర్సన్ అవుతావు కదా అంటాడు సురేష్. ఆ మాటకి స్నేహితుడి వైపు గుర్రున చూస్తున్నాడు. సారీ శ్రీమాన్, నీకు కోపం వస్తే ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలే అని చెప్పి సురేష్ అక్కడి నుండి జారుకుంటాడు. రాస్కేన్, నా వరకు నేను ఫస్ట్ హ్యాండ్ పర్సన్ని. సో ఐ వాంట్ ఫ్రెష్నెస్, ఐ వాంట్ ఓన్లీ ఫ్రెష్నెస్ అని అనుకుని అక్కడే సోఫాలో కూలబడి పడుకున్నాడు. మైనా రూంలోకి వెళ్ళి పడుకుందే కానీ తనకసలు నిద్ర రావటం లేదు. పక్క కాటేజీలో ఉన్న కార్తీక్ కూడా అటూ ఇటూ మెసులుతూ పడుకున్నాడు. ఇక పల్లవి అయితే నిద్రపోకుండా కూర్చొని ఆఫీసులో కార్తీక్ తనకు జరిగిన గొడవలు, ఇంతకుముందు కార్తీక్ మైనాని హగ్ చేసుకుని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. మరుసటి రోజు మైనా ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేసి మామూలు శారీ కట్టుకుని బయటికొచ్చేసరికి శ్రీమాన్ తలవైపున కనిపిస్తూ సోఫాలో పడుకుని నిద్రలో ఐ వాంట్ ఫ్రెష్నెస్, ఐ వాంట్ ఓన్లీ ఫ్రెష్నెస్ అంటూ కలవరిస్తూ ఉంటాడు. ఆ కలవరింపులకి మీనింగ్ తెలియక మైనా ఆశ్చర్యంగా శ్రీమాన్ తలవైపుగా చూస్తూ ఉంది. ఐ వాంట్ ఓన్లీ ఫ్రెష్నెస్ అంటూ శ్రీమాన్ ఇంకా కలవరిస్తూ ఉండగా హర్ష అక్కడికి వచ్చాడు. శ్రీమాన్ కలవరించటం కాస్త దూరంలో మైనా నిలబడి చూడటం హర్షకి కనిపిస్తూ ఉంటుంది. హర్ష వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి, అన్నయ్య లేచి స్నానం చేయి, గుడి దగ్గరికి వెళ్ళాలంట అంటూ లేపుతున్నాడు. దాంతో శ్రీమాన్ మేలుకొని కళ్ళు తెరిచి, ఏమిట్రా అని అడుగుతాడు. ఇవాళ మీ దంపతులతో వ్రతం చేయించాలంట కదా, అమ్మ నేను త్వరగా స్నానం చేయమని చెప్పింది అని అంటాడు. తను అక్కడ ఉంది చూడని శ్రీమాన్ లేచి కోపంగా కూర్చొని, పెద్ద దంపతులమే, నాకేమైనా ఫ్రెష్ అమ్మాయి దొరికిందా ఇలా పూజలు వ్రతాలు చేసుకోవటానికి? నాకేదో గతి లేనట్టు మరొకరి ప్రియురాల్ని చేసుకున్నాను అంటూ తిడుతుంటాడు.
మైనా కూడా ఆ మాటలు వింటూ తలదించుకుంది. అన్నయ్య, తను ఇక్కడే ఉంది. నీ మాటలకి తనేమైనా ఫీల్ అవుతుందేమో. అలా మాట్లాడకు అంటాడు హర్ష వాళ్ళ అన్న దగ్గర చిన్నగా చెప్తూ. దాంతో శ్రీమాన్ అటు ఇటుగా చూసేసరికి మైనా కనిపిస్తూ ఉంటుంది. తనని చూడగానే సూటిగా తన వైపు చూడలేక కోపంగా మొహం తిప్పుకుని లేచి, తను ఫీల్ కావటానికి నేను ఉన్నదే కాని లేనిది ఏమీ అనలేదుగా అని గట్టిగా చెప్పి కోపంతో తనకి సైడులు గీస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మైనా ఆ మాటలేమీ పట్టించుకోకుండా హర్ష దగ్గరికి వచ్చి, మీ అన్నయ్య ఏంటి ఏదో ఫ్రెష్నెస్, ఐ వాంట్ ఫ్రెష్నెస్ అంటూ కలవరిస్తున్నాడు అని అడుగుతుంది. అన్నయ్యకి ఫ్రెష్నెస్ అనే ఓసిడి ప్రాబ్లం ఉంది. ప్రతిదీ కూడా ఫ్రెష్నెస్ కావాలని కోరుకుంటాడు. అలాగే కాబోయే వైఫ్ మీద కూడా ఆశలు పెట్టుకున్నాడు. తీరా ఇలా జరిగేసరికి తట్టుకోలేకపోతున్నాడు అని బాధపడుతూ చెప్పి వెళ్ళిపోతాడు. హర్ష మాటలతో శ్రీమాన్ వ్యక్తిత్వం మైనాకి ఆ క్షణం అర్థమవుతూ, ఇలాంటి ఓసిడి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయా అని అనుకుంది. ఈశ్వరి ఒక పట్టు చీరతో అక్కడికి వచ్చి తనని కోపంగా చూస్తూ తన చేతిలో ఆ చీర పెట్టి, పల్లవిని వ్రతం మీద కూర్చోపెట్టేటప్పుడు ఈ చీర పెట్టొచ్చు అని తన కోసం కొన్నాను. ఇప్పుడు ఈ చీర నీకు ఇవ్వాల్సి వస్తుంది. అంతా మా కర్మ. త్వరగా ఈ చీరలో రెడీ అవ్వు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. ఈ చీర వ్రతానికి ఉంటుంది అని కార్తీక్ షాపింగ్లో తనకి చీర కొనటం గుర్తు తెచ్చుకుంటూ ఉండగా జగదీశ్వరరావు గారు అక్కడికి వచ్చి, మనసులో ఉన్న బాధని మర్చిపోమని చెప్పను. చెప్పినా కూడా మర్చిపోయే బాధలు కాదని నాకు తెలుసు. మీ నలుగురు జీవితాలు ఎలా రాసి ఉంటే అలా జరుగుతాయి. అంతా ఆ అమ్మవారి మీద భారం వేసి వ్రతానికి రెడీ అవ్వమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. మైనా ఆ చీర తీసుకుని రూంలోకి వెళ్ళిపోతుంది. పక్క కాటేజీలో పల్లవి కూడా మైనా కోసం కార్తీక్ కొన్న పట్టు చీర తను ధరించి వ్రతానికి రెడీ అవుతుంది. మరో రూంలో కార్తీక్ కూడా వ్రతానికి ట్రెడిషనల్ డ్రెస్సులో రెడీ అవుతున్నాడు. కానీ కార్తీక మొహంలో ఎక్కడా కూడా చిన్న నవ్వు కనిపించక జీవం కోల్పోయినట్టుగా ఉంది. కాసేపటికి ఇద్దరు రూములో నుంచి బయటకొచ్చి ఒకరికొకరు ఎదురవుతారు. మైనా కోసం కొన్న చీర పల్లవి కట్టుకోవటం కార్తీక్ తట్టుకోలేక పిడికిలి బిగిస్తూ ఉంటాడు. పల్లవి మీద కొడుకు కోపాన్ని గమనిస్తూ జయరాం గారు అక్కడికి వచ్చి, గురుస్వామీజీ వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నారంట. ఇక వెళ్దాం పదండి అని చెప్పి జయంతి, మౌనిక అంటూ భార్య కూతుర్ని పిలుస్తాడు. ఆ క్షణం కార్తీక్ కోపాన్ని కంట్రోల్ చేసుకుని మౌనం అయిపోతాడు. పల్లవికి అదంతా అర్థమవుతున్నా తను కూడా మౌనంగానే ఉండిపోతుంది. గుడిలో అమ్మవారి దంపతుల సమక్షంలో స్వయంగా గురుస్వామీజీని వాళ్ళ ఇద్దరి జంటలకి వ్రతాల మీద కూర్చోవడానికి ఏర్పాట్లు చూస్తున్నాడు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకున్న గురుస్వామీజీ మొహంలో కూడా ఎక్కడా జీవం కనిపించడం లేదు. శ్రీనివాస్ కూడా బాధపడుతూనే గురుస్వామీజీకి వ్రతంలో ఏర్పాట్లలో సహాయంగా ఉంటాడు. ఈ రెండు జంటలకు మీరే వ్రతం చేయిస్తారా స్వామీజీ అని అడుగుతారు శ్రీనివాస్. అవును, వీళ్ళ భవిష్యత్తు ఏంటో చూశాక కూడా ఈ జంటలు విడిపోకుండా కలిసి ఉంటే బాగుండు అని కోరుకుంటున్నాను. కానీ రాత ఒకటి రాసినప్పుడు దానిని మార్చడం మన చేతుల్లో ఉండదు కదా అని బాధపడుతూ చెప్తాడు. అందరికంటే ముందుగా మిస్టర్ మట్టయ్య కుటుంబంతో కలిసి వ్రతానికి కావలసినవన్నీ తీసుకుని వస్తాడు. భార్యాభర్తలిద్దరూ చెరొక్క తాంబూలంలో బట్టలు తీసుకురావడం చూసి, ఇదేంటి, మీ అమ్మాయికి మీ అల్లుడికే కదా బట్టలు పెట్టేది, మరి రెండు తాంబూలాల్లో బట్టలు తెచ్చారెందుకు అని అడుగుతారు స్వామీజీ. మైనాకి తల్లిదండ్రులు లేరు కాబట్టి మేమే బట్టలు తీసుకురావాలని అప్పుడే అనుకొని వ్రతం బట్టలు మేము తీసుకున్నాం స్వామీజీ. ఇక్కడ సానుకూలంగా జరగకపోయినా మైనాకి మేము తల్లిదండ్రుల స్థానంలో బట్టలు సమర్పించుకోవాలని అనుకుంటున్నాము అంటాడు మిస్టర్ మట్టయ్య. మంచి మనసుతో తల్లిదండ్రులు లేని అమ్మాయికి బట్టలు తీసుకొచ్చి పుణ్యం చేసుకుంటున్నావు నాయనా అని చెప్తాడు స్వామీజీ. ఇలా మాట్లాడుతూ ఉండగానే కార్తీక్ ఫ్యామిలీ అక్కడికి చేరుకుంటుంది. మట్టయ్యని చూడగానే కార్తీక్ మొహం ఎర్రగా మారిపోతూ ఉంటే పల్లవి తండ్రిని జాలిగా చూస్తుంటుంది. మట్టయ్య ఎవరికీ మొహం చూపించలేక తల దించుకొని ఉంటాడు.
మట్టయ్య పరిస్థితికి రాజ్యం, బామ్మ, తాతయ్య, కీర్తి, వినయ్ కూడా బాధపడుతుంటారు. మరి కాసేపటికి శ్రీమాన్ ఫ్యామిలీ కూడా అక్కడికి చేరుకుంటుంది. వాళ్ళతో వచ్చిన మైనాని చూడగానే కార్తీక్ కలలో చిన్న మెరుపు కనిపిస్తూ ఉంటుంది. మైనా కూడా కన్నీటి పొరలతో కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. కార్తీక్, మైనా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే గురుస్వామీజీ వాళ్ళిద్దరినీ కనిపెట్టి, వ్రతానికి సమయం ఆసన్నమైంది. ఒకరికొకరు చేతులు పట్టుకొని జంటలుగా వచ్చి పీటల మీద కూర్చోండి అని అంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.